హాయ్ ఫ్రెండ్స్! అమెజాన్ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్‌కి ఏపీ అండ్ టీఎస్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. అంటే ఇంటర్ పాస్ అయినా సరిపోతది. ఇంటర్ కన్నా అబోవ్ ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సాలరీ గనుక చూసుకుంటే పర్ యానమ్ మనకి 3.4 నుంచి 4 లాక్స్ పర్ యానమ్ వరకు మన సాలరీ అయితే వస్తదనమాట. నియర్లీ పర్ మంత్ మనకి 30,000 నుంచి 40,000 బేసిక్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. జాబ్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవరు అప్లై చేయొచ్చు, ఏంటి క్లియర్‌గా ఈ యొక్క వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే వరకు చూడండి. అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్ గాని చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి మనకి ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనేసి మనకి ఆ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అయితే దీనికి బోత్ ఏపీ అండ్ టీఎస్ ఇద్దరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఏజ్ లిమిట్ అయితే మనకి 18 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి బేసిక్‌గా మనకు కావాల్సింది ఏంటంటే రెజ్యూమ్ అనేది ఉండాలి. జస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతది. అయితే ఒక జాబ్ రోల్ గనుక చూసుకుంటే ఇదేంటంటే మనకి అమెజాన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇది వచ్చేసి మనకి పూర్తిగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్. అయితే ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి ఎక్కడంటే అమెజాన్ సప్లై చైన్ యొక్క నెట్వర్క్‌లోని మీరు ఈ యొక్క జాబ్‌లోనైతే ఉంటది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి ట్రాన్స్‌పోర్టేషన్ మనకి అమెజాన్ పార్సెల్స్ ఏవైతే ఉంటాయి కదా! వాటిని ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు కదా! ఆటిల దగ్గర మనకేంటంటే వర్క్ ఉంటది. అంటే మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమే. అంటే మనం వర్క్ అనేది ఆ ప్రాసెస్‌లో మనకి ఈ యొక్క వర్క్ అనేది ఉంటదనేసి నేను చెప్పడం అనేది జరిగింది. వర్క్ రోల్ చూసుకుంటే మనకి సింపుల్‌గా మనకి లైక్ కాల్స్ మాట్లాడడం లేదంటే త్రూ ఈమెయిల్ ద్వారా చాట్ చేయడం. ఇలాంటివి మనకేంటంటే వెండర్ ద్వారా లేదా కెరియర్ ద్వారా ఎఫ్‌టిఏ రిలేషన్‌షిప్స్ ఇలాంటివైతే మనకి ఈ యొక్క జాబ్ రోల్‌కి మనకి వర్క్ అయితే ఉంటదనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అంటే పూర్తిగా మీరేంటంటే ఒక సపోర్టివ్ రోల్ కింద మీరేంటంటే ఈ యొక్క జాబ్ రోల్ అనేది ఉంటదని చెప్పారు. అయితే మీకు బేసిక్‌గా ఏటేటి కావాలంటే మీరిక్కడ అది క్లియర్‌గా అడిగారు. మనమేంటంటే వీళ్ళు అడుగుతుంది రిటన్ అండ్ వెర్బల్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బావుండాలనేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి మనకి 24/7 షిఫ్ట్ అయితే ఉంటది మనకి. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయంట. మనకి సపోర్ట్ అనేది మనకి బాగా ఇవ్వాలనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అంటే మన వెండర్స్ గాని, సప్లయర్స్ గాని వీళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందంట. అండ్ మనకి బేసిక్ క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే 10+2 ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఎటువంటి క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు కంగారు పడకండి. 12-24 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు కదా! ఎక్స్‌పీరియన్స్ అడిగారు కదండీ! కంగారేం పడకండి. ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని మెన్షన్ అయితే చేశారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బావుండాలనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్సెల్‌లోని ప్రివోక్ టేబుల్స్, వీలూకప్స్ ఇలాంటివి మీకేంటంటే బేసిక్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలనేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి మనకేంటంటే వర్క్ అనేది మంచిగా చేయాలనేసి స్కిల్స్ బావుండాలి. అండ్ నైట్ షిఫ్ట్స్ అనేవి మీకు ఉంటాయనేసి వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. అండ్ మన క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే ఈ క్వాలిఫికేషన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతది. ఓకేనా. క్వాలిఫికేషన్ ఏంటంటే ఇవి ఉంటే ఇంకా బెనిఫిట్ అవుతదని వీళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ విత్ బ్యాచిలర్ డిగ్రీ గుడ్ లాజికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలనేసి వీళ్ళు చెప్పారు. ఉంటే మనకి ఇంకా అనేది పెరుగుతదని చెప్పారు. అయితే ఎలా అప్లై చేయాలి ఏంటంటే ఇక్కడ మనకి అప్లై నౌ అని ఉంది కదా! సో, ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేస్తే మనకేంటంటే, మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ యొక్క వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతది. సింపుల్‌గా మీరేంటంటే, ఇక్కడ మీకు సపోజ్ అమెజాన్‌లోని అకౌంట్ ఉన్నది గనక, ఆ అమెజాన్‌లోని అకౌంట్ ద్వారా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని సింపుల్‌గా కొన్ని క్వెషన్స్ అయితే ఉంటది. అందులో మీ యొక్క రెజ్యూమ్ అనేది బిల్డ్ అనేది చేసుకోండి. రెజ్యూమ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ కరెక్ట్‌గా లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తారు. ఆ రెజ్యూమ్ మీకు కావాలంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నాకు కింద డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీకు రెజ్యూమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో, ఈ రకంగా మీరేంటంటే సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటదంటే, బేసిక్ ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటది. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అనేది చేస్తారనమాట. ఓకేనా. అండ్ ల్యాప్‌టాప్ ఇవన్నీ గూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏం కంగారు పడకండి. సో, వీటిదంతా ఫ్రెండ్స్ ఈ జాబ్‌కి మాక్సిమం అప్లై చేసుకునేకి ట్రై చేయండి. వీటిదంతా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగొస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.